ప్రముఖ కవి అందశ్రీకి నివాళులు అర్పించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఆయన హఠాన్ మరణం తనను తీవ్రంగా కలిచివేసింది అన్నారు. అందశ్రీ మరణం తెలంగాణకు తీరని లోటు అన్నారు హరీష్ రావు. మా నాన్నగారు చనిపోయినప్పుడు కూడా నా దగ్గరికి వచ్చి పరామర్శించి ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు, నన్ను ఓదార్చారు. కానీ ఈరోజు ఉదయాన్నే ఆ మరణ వార్త నిజంగా మా అందరినీ కూడా షాక్ గురి చేసింది. చాలా బాగున్నటువంటి వ్యక్తి, ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమంలో మా అందరితో పాటు కలిసి పనిచేసినటువంటి ఒక ఉద్యమకారుడు. అందశ్రీ గారు పుస్తకాలు చదవలేదు కానీ ప్రపంచాన్ని చదివినటువంటి వ్యక్తి. అందశ్రీ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అందశ్రీతో ఉన్న అనుబంధాన్ని స్మరించుకున్నారు. స్వరాష్ట్ర సాధనలో జాతిని జాగృతం చేయడంలో అందశ్రీ కృషి చిరస్థాయిగా నిలుస్తుంది అన్నారు. అందశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణ గేయం కోట్లాది ప్రజల గొంతుకై నిలిచింది అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అందశ్రీ మృతి పట్ల మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. అందశ్రీతో తనకున్న అనుబంధాన్ని స్మరించుకున్నారు. అందశ్రీ మృతి తెలంగాణకు తీరని లోటు అన్నారు కేసీఆర్.